మునుపటి భాగంలో ఈ పెద్ద బండరాతులోంచి ప్రత్యక్షమైన ఆ దేవకన్య, ఆ భయంకరమైన భక్షవతా మాంత్రికుడి యొక్క నివాసం ఎక్కడుందో చెప్పి ఆమె ఒక్కసారిగా అక్కడనుంచి అదృశ్యమైపోయింది. అదంతా చూస్తూ ఈ శంకరుడితో పాటు తన స్నేహితుడైన రంగా కూడా చెతర్లాశ్చర్యపోయారు. రంగా తన స్నేహితుడితో, అరే శంకరుడా, ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నిజంగా గొప్పవాడివిరా. దేవకన్యలు కూడా నీకు సహాయం చేస్తూ ఉన్నారంటే నీ దగ్గర ఏదో విషయం దాగి ఉంది. అరే శంకరుడా, ఇంకొక విషయం ఏమిటంటే, నువ్వు నా గురించి చాలా కంగారు పడుతూ నాకేమీ కాకుండా ఆమె దగ్గర మాట తీసుకున్నావు. నాకది చూస్తూ ఉంటే నీపై నమ్మకం ఇంకా రెట్టింపు అవుతుందిరా. అరే శంకరుడా, నిజంగా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నిన్ను చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉందిరా. అరే రంగా, ఏమిట్రా ఆ మాటలు? అరే రంగా, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మాట విని నాతో ఎంతటి భయంకరమైన ప్రదేశానికైనా సరే రావడానికి నువ్వు సిద్ధపడి వచ్చావు. అలాంటిది నిన్ను ఎలా వదులుకోగలను? నా వల్ల నీ ప్రాణాలకి ఎటువంటి ఆపద కలిగినా సరే నేను తట్టుకోలేనురా. అరే రంగా, నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డువేస్తాను. సరే, ఇక మనం ముందుకు బయలుదేరి వెళ్దాం. ఎలాగైనా సరే ఆ భయంకరమైన అంబురుడి యొక్క అనుచరులు ఇద్దరిని మనం వధించి ఆ అంబురుడి దగ్గరికి మనం నేరుగా చేరుకోవాలి. మనకు సమయం తక్కువే ఉంది. పద, త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఈ శంకరుడితో పాటు తన స్నేహితుడైన రంగా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. యువతల ఉండగా గ్రామంలో ఆ అమ్మాయి ఇంట్లోకి ప్రవేశించిన ఆ భయంకరమైన పిశాచి ఇంటి బయట నిల్చొని ఏదేదో ఆలోచిస్తూ ఏమో అనుకుంటూ, ఛీ, ఏమిటిది? ఈ ముసలివాళ్ళిద్దరినీ చంపుకు తిందామన్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. వయసు పైపడి రక్తం చల్లబడి మట్టి ముద్దల్లా కనిపిస్తున్న వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే నాకు తినాలన్న కోరిక చనిపోతుంది. నాకు నరభక్ష మాంసాలంటే ఎంత ఇష్టమో, నాకు ఎంత ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఎవరు కనిపించినా వాళ్ళని చంపుకు తినాలనుంది. కాని వీళ్ళిద్దరిని మాత్రం ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. ఎలా? నా రక్తదాహం తీర్చుకోవడం ఇప్పుడు ఎలా? చాలా ఆకలిగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ఊరులోనికి ప్రవేశించాను. నాకిప్పుడు రక్తదాహం తీరేదెలా అని చెప్పి ఆ పిశాచి రూపంలో ఉన్న అమ్మాయి చాలా ఆవేదన పడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆమెను చూసి ఇలా అడుగుతున్నాడు. అరే, ఎవరమ్మా నువ్వు? మా శంకరుడింట్లో ఉన్నావు. నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. కొంపతీసి మా శంకరుడిగాని పెళ్లిగాని చేసుకున్నాడా ఏంటి? చూస్తూ ఉంటే నీ మెడలో తాళిగూడా ఉంది. అయితే మా శంకరుడు పెళ్లి చేసుకున్నాడన్మాట. పోనిలే, ఇప్పటికైనా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇంతకీ శంకరుడి వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడున్నారమ్మా? ఆ మాటలన్నీ విన్నా ఆ పిశాచి తన మనసులో చాలా సంతోషపడుతూ ఇలా అనుకుంటోంది. ఆహా, వచ్చాడు బక్రా. వీడి రక్తమాంసాలు ఇప్పుడే నాకు ఆకలి తీర్చబోతున్నాయి. పాపం, నేనెవరో తెలియట వీడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి చావు దగ్గరికొచ్చింది. అరే, ఏమిటమ్మా, నా మటుకు నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయావు. ఇంతకీ నువ్వు నిజంగా మా శంకరుడి భార్యవేనా? చెప్పమ్మా. అవునురా, అవును. మీ శంకరుడికి భార్యని, నీకు మగుడిని. నాకు రక్తదాహం తీర్చగానికి నీ రూపంలో వచ్చిందన్నమాట. బలి, ప్రథమ బలి అని చెప్పి ఆ వెంట పిశాచి రూపంలో ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిపై విరుచుకుపడి ఆమె అతని యొక్క మొండన్నుంచి శిరస్సును వేరుచేసి రక్తాన్ని తాగుతూ ఉంది. అంతేకాదు, ఆ యొక్క మానవుడి యొక్క దేహాన్ని కూడా తన నోటిలోకి ఏకంగా లాగుకుంది. వారి రక్తాన్ని కాస్త చిన్న పాత్రలో వేసి ఇంట్లోనికి వెళ్ళింది. ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరికీ ఆ రక్తాన్ని తాగించింది. అదంతా ఒక వ్యక్తి ఒక చెట్టు చాటు నుంచి చూస్తూ ఉన్నాడు. వాడు చాలా భయపడుతూ ఆశ్చర్యపోయాడు. అయ్యో బాబోయ్, ఈమె చూడడానికి మానవుడి వలె ఉంది కాని నాకు తెలిసి ఇదేదో పిశాచి అయి ఉంటుంది. నా కళ్ళెదుటుగా వాణ్ణి ఎక్కడికక్కడే మొండెం నుంచి శిరస్సు వేరుచేసి రక్తం మొత్తం తాగేసి వాణ్ణి చంపుకు తినేసింది. వాళ్ళ యొక్క శంకర్ తల్లిదండ్రులు కూడా ఆ రక్తాన్ని తాగుతూ ఉన్నారు. నాకిదంతా చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఇప్పుడే ఈ విషయాన్ని ఊరి పెద్దకు తెలియచేయాలి.
లేకపోతే ఇంకెంతమందిని చంపుకు తింటారో ఏంటో వీళ్ళు. అవును, గత 2 రోజులుగా శంకర్ కూడా ఊర్లో కనిపించలేదు. ఈ విషయం ఎలాగైనా సరే ఊరి పెద్దకు తెలియచేయాలి. ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని చెప్పి ఆ వ్యక్తి పరుగు పరుగున ఊరి పెద్ద వద్దకు వెళ్ళాడు. ఆ వ్యక్తి ఊరి పెద్ద వద్దకు వచ్చి ఊరి పెద్దను చూస్తూ, అయ్యా అయ్యా, పెద్ద ఘోరం జరగబోతుందయ్యా. అయ్యా, ఈ ఘోరానికి గనక ఇప్పుడే మనం ఆపకపోతే ఇక ఊరు మొత్తం నాశనమైపోతుందయ్యా. అయ్యా, నేను చెప్పేది కాస్త వినండయ్యా. అరే, ఏం జరిగిందో చెప్పరా? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఏదో భూతాన్ని దెయ్యాన్ని చూసినట్టు చాలా కంగారు పడిపోతున్నావు. ఏం జరిగిందో చెప్పు. అయ్యా, భూతమేనయ్యా, భూతమే. నిజంగా చూశాను, నా కళ్ళారా చూశాను. ఒక వ్యక్తిని మెడ తెంచి రక్తాన్ని తాగి వాడి శరీరాన్ని కూడా నమిలి మింగేసిందయ్యా. నా కళ్ల ముందే ఇదంతా జరిగిందయ్యా. ఏం చెయ్యాలో తెలియక, ఎటు పారిపోవాలో తెలియక మీ దగ్గరికి పరిగెట్టొచ్చానయ్యా. అయ్యా, ఇంతకీ వాళ్ళెవరో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఊరి చివరన శంకరుడున్నాడు కదయ్యా, ఆ శంకరుడి ఇంట్లోకి నేను వాళ్ల కోసమని వెళ్ళాను. ఇంతలో ఎవడో నాకంటే ముందే వేరొకడు వాళ్ళ స్నేహితుడు వెళ్ళాడయ్యా. వాడి ముందు ఒక అమ్మాయి నుంచునుంది. ఆ అమ్మాయిని శంకరుడెక్కడున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని అడిగాడయ్యా. అంతే, ఆ అమ్మాయి ఒక్కసారిగా వాడి మీద విరుచుకుపడి వాడి మొండెం నుంచి శిరస్సు వేరుచేసి రక్తాన్ని తాగేసిందయ్యా. అంతేకాదు, ఆ రక్తాన్ని కాస్త కొండలో పెట్టి శంకరుడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పట్టిందయ్యా. ఇదంతా నేను కళ్ళారా చూశానయ్యా బాబు. ఆ అమ్మాయి మనిషి అయితే కాదు, ఏదో పిశాచిలా అనిపించింది. అందుకనే ఈ విషయం మీకు ఎలాగైనా చెప్పాలని పరుగు పరుగున వచ్చేసినయ్యా. అయ్యా, నాకెందుకో చాలా భయంగా ఉందయ్యా. పైగా శంకరుడు కూడా 4 రోజులుగా ఊరిలో ఎక్కడా కనిపించలేదయ్యా. నాకు మొదట్నుంచి అనుమానమే. వాళ్లేదో పూజలు చేస్తూ మనందరికీ కళ్ళు కప్పుతున్నారు తప్ప వాళ్లేదో దుష్టశక్తులు ఏదో భయంకరమైన పూజలు చేస్తున్నారట్టున్నారయ్యా. అరే, ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళని నేను ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. పాపం, వాళ్లకి పిల్లలు పుట్టక చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎప్పుడూ భక్తిలోనే ఉండేవారు. అలాంటి వాళ్ళు చంపటమేంటి? వాళ్ల ఇంట్లో ఒక అమ్మాయి ఉండటమేంటి? శంకరుడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా. అయినా నువ్వు ఎవరిని చూసి ఎవరిననుకుంటున్నావో ఏంటో. అయ్యా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నేను వాళ్లనే చూశాను. ఇంకొక విషయమయ్యా, ఆ శంకరుడి యొక్క తల్లిదండ్రులకిప్పుడు కళ్ళు కూడా కనిపించలేనట్టుంది. వాళ్ళు చాలా జబ్బు చేసినట్టున్నారయ్యా. వాళ్లకి ఈ పిశాచి ఏదో సహాయం చేస్తున్నట్టు వాళ్లకి రక్తాన్ని తాగిస్తుందయ్యా. నేను కళ్ళారా చూశానయ్యా. కావాలంటే ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి వద్దకు వెళదాం. అప్పుడే తెలుస్తుందయ్యా. నా పిల్లల మీద ఒట్టయ్యా, నేను నిజమే చెప్తున్నానయ్యా, నన్ను నమ్మండి. వాళ్ల ఇంట్లో ఏదో భయంకరమైన పిశాచి ఉందయ్యా. అరే, నువ్వింతలా చెబుతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అయితే వెంటనే వాళ్ళకి సమాచారం అందజేయండి. ఊరి నడిమధ్యలోకి ఊరి పెద్దగారు పిలుస్తున్నారు. చెట్టు వద్దకు అందర్నీ రమ్మని ఇప్పుడే దండోరా వేయించు. అదేవిధంగా శంకరుడి యొక్క తల్లిదండ్రులతో పాటు శంకరుడికి కూడా ఈ సమాచారం అందజేయండి. ఈ సమస్యకి పరిష్కారమేంటో తెలుసుకుందాం. అసలు నిజంగా ఆ శంకరుడి ఇంట్లో పిశాచి ఉందా లేకపోతే నువ్వు భ్రమపడ్డావా అన్నది ప్రజల ముందే తేలుద్దాం. వెళ్ళు, ఈ విషయాన్ని వాళ్లకు తెలియజేయి. అయ్ బాబోయ్, అయ్యా, నేను మాత్రం వాళ్ళింటికి వెళ్ళనయ్యా బాబు. కావాలంటే మీ అనుచరులు ఎవరినైనా పంపించుకోండి, కానీ నేను మాత్రం ఆ ఇంట్లోకి అడుగు పెట్టను. ఆ వీధి వైపు కన్నెత్తి కూడా చూడనయ్యా. అయ్యో బాబోయ్, నన్ను వదిలేయండయ్యా. సరే సరే, నువ్వు వెళ్ళు, వదిలే. నేను మా వాళ్లను పంపించి వాళ్లను ఊరి మధ్యలోకి రమ్మని చెబుతాను. అనుకున్నది తడవగాని ఈ ఊరు పెద్ద ఒక దండోరా వేసే వ్యక్తిని దండోరా వేసుకుంటూ ఊరంతా ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులని ఊరి నడిమధ్యలోకి ప్రవేశపెట్టాలని ఊరంతా దండోరా వేయించాడు. ఆ దండోరా వ్యక్తి ఈ శంకరుడి ఇంటి ముందుకు వచ్చి దండోరా వేస్తూ ఉన్నాడు. అది అంతా వింటూ ఈ శంకరుడి తల్లిదండ్రులు ఇద్దరూ చాలా గాబరా పడుతూ ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నారు. అరే, అదేంటమ్మా, ఎప్పుడూ లేని విధంగా ఉన్నట్టుండి దండోరా వేసి మనల్ని ఊరి నడిబొడ్డులోకి రమ్మంటున్నారు? పైగా ఊరి పెద్దగారే రమ్మని చెప్తున్నట్టున్నారు. ఇదెందుకో నాకు భయంగా అనిపిస్తోంది. మనం ఏ తప్పు చేయలేవు కదా. అయినా ఊరి పెద్దగారు ఎందుకు మనల్ని ఊరి నడిమధ్యలోకి రమ్మని చెప్పారు? అది కూడా ఇలా ఊరంతా దండోరా వేసి చెప్తూ ఉన్నారు. ఏమో, ఏం జరిగిందో ఏంటో. అసలు నేనిక్కడికి రాకముందు మీరేం చేసుంటారో ఏమో. ఏదో చేయకుండా ఈ ఊరి పెద్దగారు ఇలా మనల్ని ఊరి నడిమధ్యలోకి రమ్మని చెప్పుండరు కదా. సరే, ఏం పోయింది, వెళ్దాం, వెళ్ళే చూద్దాం. అసలు మనం ఏం తప్పు చేశామో అక్కడే తెలుసుకుందాం. మీరు కంగారు పడకండి, అంతలో నేను తెలుస్తాను కదా. మీరేమీ భయపడకండి. సరైన సమయమే వచ్చింది. ఊరి ప్రజలందర్నీ ఒక్కచోటికే ప్రవేశపెడుతున్నాడన్నమాట ఈ ఊరి పెద్ద.
ఊరి ప్రజలందరినీ ఒక్కసారిగా తినే అవకాశం నాకు వచ్చింది. బల 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 ప్రచండ బల. ఇంతటి సదావకాశం ఇచ్చిన నీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నా ఆకలి ఈ రోజుతో పూర్తిగా తీరబోతుందన్నమాట. సరేమ్మా, పద, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం. ఊరి పెద్దని కలుద్దాం. అనుకున్న విధంగానే ఊరి పెద్దతో పాటు ఊరి ప్రజలందరూ, అదేవిధంగా ఈ శంకరుడి తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయి కూడా వీరి నడిమధ్యలో నించుని ఉన్నారు. ఊరి పెద్ద ఈ శంకరుడి తల్లిదండ్రుల్ని ఏమని అడుగుతూ ఉన్నాడు? అమ్మా, జానకమ్మగారు, మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఈరోజు పొద్దున మీ ఇంటి ముందు ఒక వ్యక్తిని మీ ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి అతి కిరాతకంగా చంపక తినిందని, అంతేకాకుండా ఆ వ్యక్తి రక్తాన్ని తాగడంతో పాటు ఆ రక్తాన్ని మీకు పట్టించిందని ఒక ఆరోపణ నాకు వినిపిస్తూ ఉంది. అది నేను గమనించి ఊర్లో కూడా ఆరా తీయగా అతను ఈరోజు ఉదయం నుంచి కనపడలేదన్న వార్త నాకు వినిపించింది. ఈ యొక్క ఆరోపణ గురించి మీరేమంటారు? ఇది ఖచ్చితంగా మీరు చేసిన పనేనా? అయినా ఇంతకీ మీ అబ్బాయి గత 7 రోజులుగా ఊర్లో కనిపించడం లేదు. పైగా ఈ అమ్మాయి ఎవరో ఇంతకు మునుపు ఎప్పుడూ మేము ఊర్లో కూడా చూడలేదు. ఈ అమ్మాయి అసలు ఎవరు? మీకు ఏమవుతుంది? ఇంతకీ మీరంతా ఏం చేశారో చెప్పండి. ఆ ఆరోపణ నిజమైతే మీకు మరణశిక్ష ఖాయమవుతుంది అని ఊరి పెద్ద ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరినీ అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్నా ఈ శంకరుడి యొక్క తండ్రితో పాటు తల్లి కూడా చాలా భయపడుతూ, కంగారు పడుతూ ఏమంటూ ఉన్నారు తన తండ్రి? అయ్యా, ఊరి పెద్దగారు, మమ్మల్ని చూస్తే మనుషుల్ని చంపేవాళ్లలా కల్పిస్తున్నావా ఏంటి? చీమకు కూడా అపకారం చేయని మాలాంటి వాళ్ళని ఒక మనిషిని చంపారా అని అడగడమే పెద్ద పాపం. అయ్యా, ఊరి పెద్దగారు, మాకు ఎటువంటి అపరాధము మాకు తెలియదు. మేము ఎవరిని చంపడం లేదు. అయ్యా, దయచేసి మా మాట నమ్మండి. మేము ఎవరికీ హాని తలపెట్టలేదయ్యా. అయ్యా, దయచేసి మమ్మల్ని నమ్మండి. మేము ఎవరిని చంపలేదు. ఆ మహాశివుడిపై ఆనవేస్తా